ఇప్పుడు మా ఇద్దరిలో ఒక్కరిని సేవ్ చేయాలన్నది ఉంటుంది. ఎవరిని సేవ్ చేస్తా? రీతు నువ్వే అంట. రీతు వీడికి ఎంత ఎలా వచ్చిందిరా? రాలేదురా, రప్పించింది. ముందొచ్చిన పేజీల కంటే వెనకొచ్చిన సెల్ ఫోన్ల క్రేజ్ ఎక్కువని అంటే అదే ఎక్కువైంది. చూసావరా నీకు ఎంత సపోర్ట్ ఉంది. కళ్యాణ్ కూడా రీతు అంట, డెమోన్ కూడా రీతు అంట. ఇదంతా నీ ట్రైనింగ్ కదరా? సంబంధం వచ్చాం నేను వెళ్ళదనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్ట్లు కలిసిపోయి అంట. ఇటు పరిచయం ఎదురుకోలేదు. చెప్తాను రే నీ పని. ఇప్పుడు నువ్వు చెప్పు. నేను రీతు ఆప్షన్ లైక్ ఇద్దరు ఆప్షన్ లో ఉన్నాం. వీళ్ళిద్దరిలో ఎవరిని గెలిపిస్తావంటే ఎవరి పేరు చెప్తావు? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. రీతు అని నేను చెప్పను. నువ్వు రీతువే చెప్తావు. నువ్వు చెప్పనా? నువ్వు చెప్తావు. అలా ఏ ఉండదమ్మా. నీకు అర్థమవుతుందా? వాళ్ళిద్దరు అమ్మాయి పేరు చెప్పారు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన, నేను క్యాష్ పడా నేను ఉన్న విషయం మాత్రం ఏంటి నువ్వు అటు వెళ్ళా నైట్ నీకు ఓకే? రే చిట్టి, నీకు ఇక్కడ ఏదైనా కాలుతున్న వాసన వస్తుందా? నా బాడీలో రోజుకో పార్ట్ కాలిపోతుంది. ఇంటి సభ్యులందరికీ నేను కొన్ని విషయాలు స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఏంటి సార్ విషయం? స్టూడియో అమ్మేస్తున్నావా? నా ఇంట్లో ఉండేందుకు ఒక పద్ధతి, కొన్ని నియమాలున్నాయి. ఈ కాలనీకి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. అవి అందరూ తప్పకుండా పాటించి తీరాలి. ఒకటి, ఈ ఇంట్లోకి వచ్చే ఎంతో మంది భాష రాకపోయినా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా? ఈ ఒక ముక్కే వచ్చు. కాని వచ్చి కూడా మాట్లాడకపోవడం చిరాకు తెప్పిస్తుంది. మీ కింద పని చేసే వాళ్ళు ప్రతి ఓడు మిమ్మల్ని ఉపయోగించుకోవడం తప్ప మీకు ఉపయోగపడలేదు సార్. ఇది సత్యం. వీళ్ళందరినీ బీకేసి కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్. ఇది తెలుగు షో అనే విషయం గుర్తుంచుకుంటే మంచిది. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. ఈ వార్నింగ్ తో మీలో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నా. సారీ సీనన్న, పొరపాటు అయిపోయింది. ఓనర్స్, మీ టైమర్ ముందుగా 0కి చేరినందున మీరు ఈ టాస్క్ లో గెలుపొందారు. టెనెంట్స్, మీ టైమర్లో ఇంకా టైం మిగిలే ఉన్నందున అది 0కి చేరే వరకు మీరు నిద్రపోవడానికి వీల్లేదు. ఈ కొడి నిద్రపోనివ్వకండి. తిండి పెట్టండి, నీళ్ళేవండి. నిద్రపోతే లాఠీలతో ఎరగొట్టండి. పాట పాడు. ఓ ప్రియా ప్రియా పాట పాడు అక్కడ. ఓ ప్రియా ప్రియా ప్రియా. అబ్బా కర్ణ కఠోరంగా ఉంది. ఎవరిది గొంతు? నా గొంతు పోయిందయ్యా. విక్స్ గోలి వేసుకో, పోగొట్టుకో. నీకు తినిపిస్తే నా చెల్లికి తినిపిస్తే ఫీలింగ్. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ. అక్క చెల్లెళ్ళ అనుబంధం. నమ్ములుతుంది. మరి ఏం నమ్ముతుంది? ఏమి నమ్మలేదు. దిస్ ఇస్ టూ రాంగ్. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? సంజన గారు రిత్తుకి ప్లేట్ లో తినిపించేశారు. ఎప్పుడు? ఇప్పుడు నేను అడిగితే లేదు అంటున్నారు, నా ప్లేట్ లో నుంచి అంటున్నారు. ప్రూఫ్ ఎవరు? వచ్చిండా సైంటిస్ట్? ఇప్పుడు అబద్ధం ఎందుకు చెప్పారు? నర్వస్ అయినా నర్వస్ అవ్వడానికి. కొన్నిసార్లు నేను నర్వస్ వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? చెప్పండి. మీది అది డిఫరెన్స్ ఏం లేదండి. యాక్చువల్లీ నేనే మీకన్నా పెద్ద అనుకుంటా. అన్నయ్య ఫ్రెండ్ అన్నారు, ఇప్పుడు అన్నయ్య అంటున్నారు. రేపొద్దున ఏమంటారు? ఇప్పుడు టెనెంట్స్ కెప్టెన్సీ కోసం అర్హత లేదని మీరు భావించిన నలుగురిని నిర్ణయించి వారి పేర్లను బిగ్ బాస్ కి తెలియజేయండి. మ్యాటర్ తెలిసింది కదా, మేడం గారు చెప్పినట్టు 10 నిమిషాలు ఆలోచించుకురండి. ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం. తర్వాత మనీష్ కంటే డెమోని పెడితే బెటర్ అని వాట్ ఐ ఫీల్. ప్రియా వద్దనుకున్నాము. హరీష్ గారు ఎందుకంటే తన మూడ్ స్వింగ్స్ ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ఓట్స్ చేసేసి శ్రీజ కూడా కెప్టెన్సీ టాస్క్ కి వద్దు అని అనుకున్నారు. ఫస్ట్ డిస్కషన్ గా నన్ను ఎందుకు వద్దన్నారో నాకు రీజన్స్ కావాలి. ప్లీజ్. నిన్ను తీసేసారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. మీ ముగ్గురు టెనెంట్స్ లోంచి ఒక బెస్ట్ ప్లేయర్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇమాన్యుల్ గారు. మంగళసీనన్నా. సాయంత్రం 6:30 నిమిషాలు. ఎప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు.
పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. లో రెండవ కెప్టెన్ అవ్వడానికి పోటీదారులకి నేను ఇస్తున్న టాస్క్ రంగు పడుద్ది. రంగు పడుద్ది. ఈ టాస్క్ లో రీతు సంచాలకులుగా వ్యవహరిస్తారు. సర్వనాశనం చేసావు. అది కాంగ్రెస్ వర్సెస్ సెలబ్రిటీస్. ఒకసారి అరిచావో చంపేస్తా. బర్ని గారు, యు ఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. తప్పు చేసావు శివగామి. చాలా పెద్ద తప్పు చేశా. బిగ్ బాస్ ఇంటి రెండవ కెప్టెన్ అయినందుకు పవన్ మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. పద్మావతి హ్యాపీనా? మీ బాధ్యతలను నిర్వర్తించడంలో వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. థాంక్స్ అయ్యా. ఇల్లు మాత్రం జాగ్రత్తగా చూసుకో. నా సొంత ఇల్లులా చూసుకుంటా. అక్కర్లేదు, నా సొంత ఇల్లు చూసుకో. ఇది నా లవర్ కోసం. తనకి నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలని కోరిక. కష్టపడి చదివాను, పోలీస్ అయ్యాను. కానీ తన కోరిక తీర్చడంలో గొప్ప కిక్ ఉంది బాస్. సూపర్. అది